మనం చూసినట్లయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి ఇప్పుడు తెలియదు కానీ ఇప్పుడు కూడా ఆ విధానం ఉందని అనుకుంటున్నాను. అమెరికాలో చర్చెస్లో, లండన్ కానీ ఏముంటుందంటే ఆహారం ఉంటుంది. చర్చిలో ఎప్పుడు కూడా ఆహారం ఉంటుంది. మంచిగా ఉన్నటువంటి వస్తువులు కానీ బట్టలు కానీ ఆడ వదిలేస్తారు.
ఎందుకనంటే లోకములో దీనులైన వారు, ఆకలి కొనినటువంటి వారు, వస్త్రహీనులైనటువంటి వారు, పేదలైనటువంటి వారు అనుభవించడానికి లేదా తీసుకోవడానికి, తినడానికి, వారు ఆ బట్టలు తీసుకొని ధరించుకోవడానికి చర్చెస్లో ఫుడ్ కానీ బట్టలు కానీ. ప్రేమన వారలారా, దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని నీవు తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి దేవుని మాటలు గనక మనం చూస్తే, ఈ పత్రికలో రాయబడినటువంటి ఆ మాటలు గనక మనం చూస్తే, 7వ వచనములో, ఎలాగూ మమ్మను పోలి నడుచుకున్న వలనో మీకే తెలియను, మేము మీ మధ్యలో అక్రమముగా నడుచుకోలేదు, ఎవరి యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతో కష్టము
పేతురుని మాట్లాడినటువంటి మాటలు ఏమంటాడు? పేతురు నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము. నీవు యవనస్తుడు ఉండగా ఈ వయసులోనైతే ఏడగలవు, కానీ ముసలి వారు అయితే నీవు ఇంకో చోటకి పోలేవు. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు భక్తుడు చాలా ఖరాఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మమ్మల్ని పోలి నన్ను పోలి నడుచుకోరండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు 10వ వచనంలో పని చేయనటువంటి స్వాములను ఆయన గర్జిస్తూ ఉన్నాడు. మరియు మేము మీ యొక్క ఉన్నప్పుడు ఎవరైనా పని చేయనల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. ఆయన ఉన్నప్పుడు ప్రతి వాడు పనిచేశారట. ఆయన కొన్నిలో సంఘాన్ని కట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం చేస్తా ఉన్నప్పుడు అక్కడ సంఘానికి వెళ్ళండి. ఇక్కడ ఈ సోమరులంట ఏం చేస్తున్నారు? కొంతమంది సోమరులు బయలుదేరి పని చేయకుండా ఆ సమిష్టి భోజనం లేక ఊరిగా తిని కోరుకుంటున్నారు. దేవుడు కష్టపడేటువంటి సమయంలో కష్టపడకపోతే దేవుడు వారికి మంచి పేరు ఏంటంటే సోమరు. ఒళ్ళు అందరూ ఒక అవార్డు ఇవ్వడానికి 100 మంది సోమరులు అందరూ ఒక ఆడిటోరియంలో చేరారు. ఒక వ్యక్తి వాళ్ళ ప్రెసిడెంట్, ఎవరికి? సోమరులకి ప్రెసిడెంట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారంట. మీరు సోమరి సంఘ అవార్డు పొందుకోవాలని అనుకున్న వారు చేతులు ఎత్తండి అని చెప్పేసి అనగానే ముందు ఎవరు చేయించితే వారికి అనగానే ఎవరు టక్కన 99 మంది ఇచ్చారంట. ఒకడు మాత్రం అంట ఏమెత్తుదాలని తెలుసున్నాడు. సోమరి సంఘంలో కూడా అసలు సోమరి పెడితే వీడేదని చెప్పేసి వాడిని పిలిచి సోమరి సంఘ శీలించుకుంటారు. తిరిగిన వాళ్ళ దేవుడు మాట్లాడుతుంది. నీవు క్రీస్తును నమ్మినటువంటి విశ్వాసిగా, క్రీస్తు యొక్క విశ్వాసికి పౌరు భక్తులు ఇస్తున్నటువంటి పేరేంటంటే, ఇదిగో నీవు బంగారం కంటే విలువ కలిగినటువంటి వ్యక్తివి. కాబట్టి నీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను నీవు కాపాడుకోవాలి. నీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఎప్పుడు దానికి నీవు తగినటువంటి వ్యక్తిగా ఉంటావంటే నీవు కష్టపడి పని చేసినప్పుడు, దేవుడు నీకు అప్పచెప్పినటువంటి పని నీవు చక్కగా చేసినప్పుడు. 11వ వచనంలో మీరు కొందరు ఏ పని చేయక పరులలోనికి పోవును అక్రమంగా నడుచుకుంటున్నారని వినుచూ ఉన్నాను. పని చేయడం ఏం చేస్తాడు? పక్కతో తగస్సు పెంచుకుంటాడు. 10 మాటలు ఏం చేస్తాడు? పరులతోనికి కదా. 12 ఏం చేస్తాడు? బజార్లో కూర్చొని వచ్చే పోయేవాడు కదా తగాద పెంచుకుంటాడు. ఎక్కడో మాట కాదు, బైబిల్లో ఉన్న విషయాలు పేరులో మాట్లాడాలి. పని పాట చేయడం ఏం చేస్తాడంటే తగాదలో. కాబట్టి పౌరు భక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలే క్రైస్తవ విశ్వాసి భారంగా ఉండకూడదు. దేవుడు అప్పగించినటువంటి పనిని శ్రద్ధగా, తన ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కూలి పనులు కావచ్చు,
వ్యవసాయం ఏదైనా దేవుడు నీ స్థాయిని బట్టి, నీ శక్తిని బట్టి దేవుడు చేత నువ్వు పొందినటువంటి ఆ పనిలో నీవు ఏం చేయాలంట? శ్రద్ధగా పని చేయువాడు ఏం చేస్తాడంట? ఏలును బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఏమంటున్నాడంటే, అట్టి వారు నెమ్మదిగా పనిచేయు సొంతంగా సంపాదించుకునే ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచూ ఉన్నాం. గ్రామాలు పనిచేయడానికి కష్టపడడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే మనం కష్టపడతామో, ఎప్పుడైతే మనం కలిగి ఉన్నటువంటి పనిలో మనము సిద్ధహస్తులమవుతామో, అప్పుడట మనము మీరైతే మేలు చేయటంలో విసుకవద్దు, మేలు చేసేటువంటి వారుగా మనం అవుతాం. ప్రియమైన వారులారా, ఒక మనిషి తన జీవితంలో కష్టపడాలంటే మొదటిగా దేవుడికి లోబడి ఉండాలి. రెండోది చెడు స్నేహాలను వదిలివేయాలి. మూడోది మంచి చేయడానికి దేవుని యొక్క సన్నిధిలో వేగరపడాలి. క్రైస్తవ విశ్వాస యొక్క జీవితం కనుక మనం ఆలోచన చేసినట్లయితే కేవలము మన వరకు మనమే కాదు, దాని ప్రజల వల్ల మనము ఇతరులకు సహాయపడేటువంటి వారుగా ఉండాలి. ఇతరులకు మనము సహాయపడే వారుగా ఉండాలంటే మనం ఏం చేయాలా? దేవుడు అప్పచెప్పినటువంటి పనిని మనము చేయుటలో మనకున్నటువంటి ఆ టాలెంట్స్, దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతను నీవు జాగ్రత్తగా కాపాడుకో. ప్రభు యొక్క మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ విశ్వాస జీవితం అంటే కేవలం ప్రార్థన చేయడం, వెళ్ళిపోవడం కాదు. ప్రేమల వారులారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో సంఘము మేలు చేసే విషయంలో, సంఘము సహాయపడే విషయంలో, సంఘము ఇతరులకు సహాయపడే విషయంలో ముందంజలో ఉండాలి. ఎందుకంటే ప్రియమైన వారులారా, ఈరోజు మన సంఘానికి మోడల్ ఎందుకంటే సారిపోతున్న గ్రామానికి మనం వెళ్ళాలి కదా. అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సారిపోతూ విలువలను గురించి దైవజనులైనటువంటి ఏరియా ప్రవక్తకి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలే. ప్రేమ వాళ్ళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గలతీ పత్రికలో రాయబడినటువంటి మాటలు అక్కడ చూస్తే 6:9 అన్నాడు, మనం మేలు చేయటంలో విసుగగా ఉందము, మనము అలయక అలిసిపోక మేలు చేసినటువంటి వారమైతే కలిగిన కాలం మనం ఏం చేస్తామంట? పంట కోతము. మేలు చేసినటువంటి క్రియలు నీ వెంట వస్తాయి. మేలు చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మనం వాడుకుంటాడు, మన సహాయం ఓడికుండా మనం ఉంటే వచ్చాను. మేలు చేసేటువంటి వ్యక్తిగా మనం ఉన్నప్పుడు చాలా సమయాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం మంచిగా నడుస్తాం. ఓసారి మనమే సమస్యలన్నీ ఎక్కువైపోయి కురిగిపోతాం. చూస్తామండి, ఏది కూడా ముందుకెళ్ళదు. ఏంటి నా లైఫ్ ఎలా ఉంది? అనేక రోజుల్లో సమస్యల్లో ఆ సమస్యల ఊపిలో ఊరుకుపోయినట్టుగా ఉంటా. కానీ నీవు మేలు చేస్తే ఆ సమస్యల ఊపిలో కూరుకుపోయి
అద్భుతమైన అనిపిస్తుంది జ్ఞాపకం చేసుకోవాలి. సమాజానికి అలాగే కనపడతాం, సమాజానికి మనం అలా కనిపించొచ్చేమో కానీ దేవుడి యొక్క అద్భుతమైనటువంటి రీతిలో మనల్ని అనిపిస్తుంది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ వాళ్ళ దేవుని యొక్క మాటలు చూస్తే ఈ రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో ముఖ్యమైనటువంటి వారు ఎవరంటే మోషే, ఏలియా ఇద్దరు చాలా అద్భుతమైనటువంటి వారు. ఒక వ్యక్తి అయితే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉంటే మరొక వ్యక్తి ఏమో ప్రవక్తలకు ప్రతినిధిగా ఉన్నారు. రూపాంతర అనుభవంలో యేసు వారికి కదా వీరిద్దరు కూడా ప్రత్యక్షమవడం. ఒక ఆయన ధర్మశాస్త్రానికి ముఖ్య ప్రతినిధిగా ఉంటే ఒక ఆయనేమో ప్రవక్తలకు ప్రతినిధిగా ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప వీరులు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అంత ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రవక్తలకే ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక గొప్ప ప్రవక్త యొక్క పోషణ ఒక విధవరానికి అందించబడడం అనేటువంటిది అప్పగించబడడం కదా. జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడికి ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు నీవు ఎలా ఫీల్ చేయాలంటే ఎంత అయ్యారు వచ్చాడు నీకు అది పెట్టకపోతే ఎంత అట్టగా దైవజనుడి ఇంటికి వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇది. దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో నువ్వెలా ఫీల్ అవ్వాలంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా నీవు భావించాలి. ప్రవక్తను చేర్చుకున్న వాడేమో ప్రవక్త ఫలం అనుకున్నాడు కదా. దైవజనులను చేర్చుకున్న వాడు దైవజనుని ఫలం, యాజకుని చేర్చుకున్న వాడు యాజక ఫలం. కాబట్టి దేవుని యొక్క మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలే ఈ ప్రవక్త యొక్క పోషణ ఒక విధవరానికి అప్పగించారు. ఇశ్రాయేలు కనాను యాత్రలో వాళ్ళు ఎంత ఉంటే ఆ లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల యొక్క పోషణ ఎవరికి అప్పచెప్పాడు చెప్పండి. తెల్లవారేసరికి ఎవరికేమవుతుంది? మన్నా కురుస్తుంది. రెండోది కొంతకాలం తిన్నారు వేసు, తర్వాత ఏమన్నారు? నాన్ వేసు కావాలన్నారు. తర్వాత ఏమంటే పూరేళ్ళు. ఎక్కడి నుంచి? ఈ లక్షల మందిని ఎవరు పోషించారు? ఎవరికి ఇచ్చాడు దేవుడు అవకాశం? ఎవరు ఆకలిచ్చారు? మోషేగా ఆకాశానికి ఇచ్చాడు. అవునా కదా? ఏం కురిపించింది అక్కడ? మోషే కురిపించలా, ఆయన ప్రార్థన చేశాడు. ఆకాశాన్ని ఆజ్ఞాపించాడు కదా. ఆకాశం ఏం చేసింది? ప్రభువు చెప్పిన ప్రకారం మన్నాను ఊరేళ్ళను. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా జ్ఞాపకం తీసుకోవాలి కదా. ఈ లోకంలో ఏమైనా అనుభవించామో కానీ యెహోవాను నమ్మినటువంటి వారు మాత్రం ఆకలిలో ప్రేమ దేవుని ఆకాశములకు దేవుడు ఆజ్ఞాపిస్తే ఆకాశము ఇశ్రాయేలు లక్షల మంది జనాంగాన్ని అన్య ప్రాంతంలో అక్కడ మనం చూస్తే
అన్యులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులు ఇశ్రాయేలు యొక్క పోషణ చూసి ఆశ్చర్యపడే రీతిలో దేవుడు అద్భుతాన్ని అరణ్యంలో చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సారెపతు కూడా సీదోను ప్రాంతంలో, ఇది బోర్డర్ అన్నమాట. ఆ సీదోను ప్రాంతం సారెపతు అనేటువంటి ఊరు బోర్డర్ ఎక్కడో దూరంలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామం ఈ సారెపతు అనేటువంటి ఊరు. అక్కడికి ఏలియా ప్రవక్తని దేవుడు అక్కడికి పంపుతున్నాడు. ఆమె యూదురాలు కాదు, ఆమె యూదురాలు కాదు, లేదా ఆమె ధనవంతురాలు కాదు. అక్కడ చూస్తే కులాన్ని బట్టో లేకపోతే ధనికులను బట్టో దేవుడు దైవజనుని పోషణకు ఏర్పాటు చేయలేదు. ఏది లేనటువంటి ఆమె పరిస్థితి ఎక్కిందా లేదా? అయ్యా కొంచెమే తింటుంది, ఈ పూట మనకి ఈ రోజుతో నాకు నా బిడ్డకి ఆహారం లేదు, ఇక ఈ పూట మనకి సాయంత్రానికి లేదు, రేపటి నుండి మేము సాయంత్రం నుండి పస్తుపడుకోవాల్సిందే. ఆహారం లేని దీన స్థితిలో ఉన్న ఒక దీనుగా ప్రేమ వల్ల దేవుని యొక్క మాటలు. అందుకనే వాటిని కాల్చుకోవడానికే పొరవేరుకోవడానికి వచ్చాను. మాట్లాడతాను అమ్మా, ఓకే అయినా పర్లేదు, నువ్వు వెళ్ళు. ఆ ఉన్నటువంటి పిండిలో నుండి ఒక చిన్న అప్పు నా కొరకు, ఒక చిన్న రొట్టెని తీసుకోరా. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. మరలా భూమి మీద ఆయన వర్షమును కురిపించే అంతవరకు నీకు ఏ కొరత ఉండదని మాట్లాడుతున్నాడు. దైవజనుల మాట నమ్మి వెళ్ళింది, ఆమె పనిచేసి ఆమె జీవితం కరువు కాలం అంతా అద్భుతంగా పోషించబడింది. ప్రేమ వార్తలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘము చిన్నదే, మాసుతోనే సంఘము చిన్న సంఘమైనను దాని యొక్క క్రియలట మేలు చేయటంట బహు విస్తారమైనటువంటి సహాయం చేస్తుంది. కొరింథీ సంఘానికి ఒకసారి పౌలు రాస్తే యెరూషలేములో ఉన్న పేదలకు సహాయం చేయమని చెప్పేసి అంటే వీళ్ళు వ్యసనం పడతారు. బాగా డబ్బులు ఉండాలి, కానీ పేదలకు సహాయం చేసే విషయంలో ఒకానొక సమయంలో అక్కడ పౌరు భక్తుల యొక్క మాటలను లక్ష్యం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పిన వాళ్ళ నీ జీవితంలో దేవునికి ఇవ్వవలసింది ఇవ్వ. నీ జీవితంలో దేవుడు చెప్పినట్లుగా దైవజనులు వెంట నేర్చుకోవాలి. నీ కుటుంబంలో దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వడము ఒక అద్భుతమని భావించాలి. అది ఒక గొప్ప అవకాశం. అవసరంలో ఉన్న విశ్వాసులకు సహాయపడేటువంటి విషయంలో కూడా నీవు ఎలా భావించాలంటే అది ఒక గొప్ప దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అన్నట్లుగా నీవు భావించాలి. ఎందుకంటే దేవుడు నీకు నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు దేవుడికి ప్రభు అంటాడు లూకాసు వార్త 6వ అధ్యాయంలో, ఇవన్నీ దేవుడు మీకు ఇస్తాడు. దేవుడికి ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు. ప్రేమ వల్ల మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు
ఏసీ కాలేజీ ఫస్ట్ బిల్డింగ్, ఏసీ కాలేజీ ఉద్యోగాలు చేస్తున్న ఫస్ట్ బిల్డింగ్ ఎక్కడ ఉందో తెలుసా? అమెరికాలో పెన్సిల్వేనియా స్టేట్లో ఆ శహరంలో సండే స్కూల్ పిల్లలు క్రిస్మస్ రోజుల్లో ఈ క్యారల్స్ తిరుగుతారు కదా, ఆ క్యారల్స్ డబ్బులు పెద్ద అద్భుతమైన కాలేజీ, ఏసీ కాలేజ్. మనకి పిల్లలు క్యారల్స్ తిరిగితే ఆ డబ్బులు ఆడే, పెద్దలో చీపడుగు తిరిగితే ఆ డబ్బులు ఆడే, క్యాలెండర్ తిరిగితే ఆ డబ్బులు ఆడే, ఎవరు తిరుగుతాడు ఆడే. ఉమెన్ సెక్షన్, యూత్ సెక్షన్, ఏదో మరి అయితే దేనికి మనం బోధ చేసుకొని ఖర్చు పెట్టుకుంటే ఉపయోగం లేదు. నీ సంఘము ఇంకో సంఘాన్ని కట్టాలి. నీ సంఘము పేద స్థితిలో ఉన్న సంఘం ఆదుకోవాలి. నీ కుటుంబము పేద కుటుంబానికి సహాయపడేదిగా ఉండాలి. అది క్రైస్తవ ప్రేమ. భక్తి కలిగినటువంటి విలువలను ఆశీర్వదింపబడాలని నాకు తెలుసుకోవాలి. అలా రాజుల గ్రంథంలో చూస్తే 2వ గ్రంథం 4వ అధ్యాయంలో దైవజనుల దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది కదా. ఆమె ఏమంటుంది? దైవజనుడు, ఇదిగో నా భర్త భక్తుడు, విశ్వాసి, నీకు శిష్యుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడేమో. ఈ శిష్యులలో ఒకడు నా భర్త, ఆయన చనిపోయాడు, నా దగ్గర కొడుకు, ఈరోజు ఆఖరికి అలమటిస్తా ఉన్నామంటే ఆయన ఏమంటాడు? ఇంట్లో ఏముంది? ఏమని చూస్తుంటే ఖాళీ పాత్ర చేసి కదా, ఒకటేనా? ఇంకో ఒకటి తెలుసుకుంటాం. ఏం కాదు, ప్రక్కన ఈ ప్రక్కన ఏవో కూడా తెలుసు, పాత్రలు తెలుసు అన్నాడు. ఆ పాత్రలన్నీ కూడా దేనితో నింపబడ్డాయి? నూనెతో నింపబడితే దంపతులు అద్భుతమైన ఆశీర్వాదం. పేదరికం పోయింది కదా, పేదరికం పోయింది. భక్తి విశ్వాస జీవితము సారిపోతూ విధరాల యొక్క జీవితంలో సహాయపడేటువంటి గుణం ఉన్నటువంటి తల్లి కనుక ఆ తల్లి యొక్క జీవితము అందరేమో భూమి ఉన్నవాళ్ళేమో, ఆస్తులు ఉన్నవాళ్ళు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు, భూమి ఉన్నవాళ్ళు అందరేమో, వ్యాపారాలు ఉన్నవాళ్ళు అందరూ నివేడుతూ ఉంటే, ఎందుకని 1 సంవత్సరం వానపడకపోతేనే మనం అల్లాడిపోతాం. 3.5 సంవత్సరాలు పడకపోతే ఎంత రైతు అయినా బతుకుతాడా? ఉద్యోగస్తుడికి చట్టాలు వస్తాయా? జనాలందరేమో అల్లాడిపోతా ఉంటే, ఆకలి చావులు చేస్తా ఉంటే, ఈమె కుటుంబం మాత్రం సుభిక్షంగా ఆలోచిస్తారు. కారణం ఏంటంటే ఎప్పుడైనా గుర్తు తెచ్చుకోండి, మనం జీవించబడకపోవడంలో రహస్యం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు నీతిమంతులని, ఇశ్రాయేలు బహుభక్తి కలిగినటువంటి వారని ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుని కానానులోకి తీసుకున్నాడు. ద్వితీయోపదేశకాండంలో దేవుడు మోషే ద్వారా వాళ్ళతో పలికిస్తున్న మాటలు చెబుతారు. ఇదిగో మీరు నీతిమంతులని కాదు, కానీ కనానులో ఉన్నటువంటి వారట బహు కీడు చేయించు వస్తూ ఉన్నారట. ఎవరు? అమాలేకీయులు, పెరిజీయులు, యోవాషీయులు, ఫిలిష్తీయులు, అమోరీయులు కదా. వీళ్ళందరూ భయంకర
దేవుడు వీరిని అక్కడ నుండి తోలివేసి ఈ ఇశ్రాయేలు తీసుకొని అక్కడ పెట్టాడు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఏమంటాడు? నా నీతిని బట్టి నేను ఇక్కడికి వచ్చానని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఆశీర్వదింపబడుతున్నామంటే నాకు విశ్వాస మన భక్తి మన నీతి కాదు, కానీ లోకము దేవునికి విరోధముగా ఎవరైతే పాపం చేస్తున్నారో, ఎవరైతే దేవుని నీతికి విరోధంగా ఉన్నారో వారు సిగ్గుపడడానికి కదా దేవుడు క్రైస్తవ బిడ్డలైన బలహీనులమైన మనలను బలవంతులుగా చేశాడనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవునిలో ఉన్న గొప్పతనం ఈరోజు మేలు చేయగలవు నీవు విసుగు చెందనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలనుకుంటున్నారా? దేవుడు నీకు ఆదేశించినటువంటి ఆయన యొక్క ఆదేశమును నీవు మరి పాటించవలసినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లాజరు విషయంలో కూడా ఇదిగో మన సహోదరుడైన మన స్నేహితుడైన ప్రభు మాట్లాడతారు కదా, మన స్నేహితుడైన లాజరును నేను కొనుక వెళుతున్నామని మాట్లాడుతూ ఉన్నాను. శిష్యులే ఉన్నారు, అయ్యా ప్రభువా నీ అంట రావాలంటే కూడా భయం కదా, ప్రభు అంట రావాలంటే కూడా భయమేస్తాను. ఎందుకని? అయ్యా ప్రభువా ఎప్పటికే యూదు నిన్ను రాళ్ళతో కొట్టాలని, రాళ్ళతో కొట్టి చంపాలని చూస్తా ఉన్నారు, మళ్ళా వెళ్దామా? ప్రభు అంటున్నాడు కదా, పగలు రాత్రి రెండు ఉన్నాయి కదా, పగలు నడిచేవాడేమో తొట్టు పడతాడు, చీకట్లో నడిచేవాడు తొట్టు పడతాడు. ఒకసారి పడతాడు. ఏది కొంటో ఏది నేర్పో కూడా తెలీదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు, కన్ఫ్యూజన్. కాబట్టి అందరైతే మనం వెళ్ళేటప్పుడు వెలుగులో నడుస్తారో మన మాట కాదు, వాళ్ళందరూ వెలుగులో నడుస్తారు. విశ్వసించినటువంటి వారు ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు వెలుగు సుందరంగా ఉంటారు, వారి జీవితాలు వారు సరిచేస్తున్న వారిగా ఉంటారు, బాగు చేస్తున్న వారిగా ఉంటారని ప్రభు మాట్లాడుతున్న దేవుడు చెప్పినప్పుడు చేసిన వారు ఆశ్చర్యపోతున్నారు. వారిలో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేసి ముగిస్తాను. ప్రేమ వాళ్ళ దేవుడి యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 24వ అధ్యాయం ఆదికాండంలో 1వ వచనంలో అబ్రహాము దేవుడితో దేవుడు చెప్పినట్లుగా చేయడం వల్ల అబ్రహాము యొక్క జీవితము అద్భుతంగా జరిగిపోయింది. అన్ని నలుదిక్కుల దేవుడు అబ్రహాము ఆశీర్వదించాడు. అంతేకాదు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సారపతలు ఇవ్వడానికి దేవుడు తెలియజేసినటువంటి రీతిగా చేస్తుంది. కాబట్టి ఆమె జీవితంలో సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని అనుభవించింది. అంతేకాదు నిర్గమకాండం 31వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక వ్యక్తి బెసలేలు అనేటువంటి వ్యక్తి కనిపిస్తాడు. బెసలేలుకి దేవుడు ఒక పని అప్పచెప్పాడు. ఏ పని అప్పచెప్పాడంటే మందసాన్ని తయారు చేసేటువంటి పనిని బెసలేలు అప్పచెప్పాడు. లేవి గోత్రికుడు యోధా వంశానికి చెందినవాడు. బెసలేలు ఏం చేశాడు? దేవుడు చెప్పిన పనిని పూజ తప్పకుండా నల్లకున్న కర్రతో చక్కగా దేవునికి మనసాన్ని తయారు చేసేసాడు. దేవుడు ఏ మెజర్స్ అయితే చెప్పాడో వాటి పట్ల దేవుడు చెప్పిన పని, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఈరోజు క్రైస్తవ సంఘానికి ఈరోజు పాఠంలో మనం చూస్తే క్రైస్తవ సంఘాలతో పౌరులతో మాట్లాడే గోల్డెన్ రూల్ ఏంటంటే నువ్వు కష్టపడాలి,
సంఘంలో నువ్వు ఇతరులకు ఏం చేసే రీతి ఉండాలా? మేలు చేసే రీతిగా ఉండాలి. అడుగు రీతిగా మనం ఉండకూడదుగా, మేలు చేసేటువంటి రీతిగా మనం ఉండాలి. ఇతరులకు సహాయపడే రీతిగా ఉండాలి. అది దేవుడు చెప్పాడు. చెప్పింది మనం ఏం చేయాలా? చేయటం మనకి మన బాధ్యత. బెసలేకి కూడా దేవుడు మాంసాన్ని తయారు చేయాలంటే తయారు చేసిన తర్వాత దేవుడు చెప్పిన పని చేసేటప్పుడు అతని కుటుంబమంతా బహుగా ఆశ్చర్యపడ్డాడు. ఆవిడ వినమన్నారా? దేవుని మహత్తరమైన కార్యం, దేవుని ఉన్నతమైన కార్యం. పితరుల జీవితంలో కదా కొడుకు చనిపోతే ప్రవక్త అయినటువంటి ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చనిపోయిన కుమారుని బ్రతికించి తల్లికి అప్పగించాడు. అక్కడ చూస్తే వ్యక్తిగతమైన ప్రార్థన. ఏలియా ప్రవక్త ఇంటి గదిలో ఆయన చేసినటువంటి వ్యక్తిగత ప్రార్థన. నీ జీవితము ఈ గోల్డెన్ రూల్ విషయంలో నీ వరకే ఎవరికి వాళ్ళే అద్భుతమైన దేవుని చిత్తానుకూలమైన దేవుని మాటకు విధేయులై ప్రార్థన చేసి మనము మేలు చేసే వారంగా మన జీవితాలను మనం మలుసుకోవాలి. మలుసుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా మనం నడిపిస్తాడు. ఆ విధమైన అద్భుతాలతో పరిశుద్ధాత్మ దేవుడు ఇది తోడుగా నడిపించిన కనుక ఆమె సంవత్సరాల నుంచి దేవుని సమానం యేసుక్రీస్తు వారు మీ హృదయంలో కావలసిన కాక దేవా దేవుడు చేసిన మేళన మహోపకారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతార్పణలు సమర్పించే బిడ్డలు మొక్కుబడి కానుకలు దశభాగం దేవుడి సన్నిధిని తీసుకుని వచ్చిన వారు ముందుకు వచ్చి ప్రభు సన్నిధిలో మీ అర్పణ సమర్పించవలసిందిగా కోరుచూ ఉన్నా.
ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, వందనాలు, ఘనమైన నామములో వచ్చే వందనాలు. ఓ ప్రభా, మీ ప్రియ బిడ్డల జీవితంలో మీరు చేసిన మేళ మహోపకారం బట్టి మీ కృతజ్ఞత ఆసక్తి చేస్తున్నారు. మీ ప్రభా సహాయం అందించండి. ఓ ప్రభా, బిడ్డల ఉద్యోగాల్లో నుండి తీసుకుని వచ్చిన దర్శనాలను పెట్టుకున్నా, ఓ ప్రభా, పెన్షన్స్లో నుండి తీసుకుని వచ్చిన దర్శనాలను తీస్తున్నా. ఓ ప్రభు, ఇదిగో తండ్రి, బిడ్డల యొక్క నా జీవితాల్లో నేను మేడతో నింపండి. రావుకు భక్తులు మాట్లాడేట్టుగా నా గిన్నె నిండి పొందుతున్నది, నేను బ్రతుకుతున్నాను. కృపాక్షేమంలో నా మేడ వచ్చిన నీ వ్యక్తిగా మాట్లాడుతున్న సాక్షి ఇస్తున్నాను. అట్టి నా సాక్ష్యంతో నా నీ ప్రియ బిడ్డలను అట్టి సమృద్ధితో మీరు నీటిని నడిపించుమని ప్రార్థిస్తున్నా. ఓ ప్రభా, ఈరోజు పుట్టిన దినంలో అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్ నా ఎదుగు తండ్రి సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలకు ఓ ప్రభు ఆరోగ్యవంతమైన ఆశీర్వాదకరమైన సుఖ జీవనంతో గడిపేటువంటి సంవత్సరాలుగా బిడ్డలు తండ్రి ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నా చదువుల్లో నా విదేశ మేళం బట్టి అలాగే ఆరోగ్య అస్వస్థ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి చేసిన ప్రతి మేలు బట్టి మీ సన్నిధిలో మీ కృతజ్ఞత స్థితి చెల్లిస్తున్న ప్రతి బిడ్డలను దీవించి యేసు నామములో ఈ మనవరానికి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మని తోడు నడిపించుగాక. మనకు కలిసి 447 వార్తలుగా దీపాన్ని వచ్చి సంఘటనలు సేకరిస్తాం. సృష్టికిత సర్వము సమర్పింపు సర్వస్వమే వాడుతున్నా. పుస్తకాలు పుస్తకాల్లో 183 సృష్టి పిత సర్వత సమర్పితో సర్వస్వము సృష్టి పిత భూమి ఆకాశము నీవే, ఉత్తర శిఖరము నీవే. భూమి ఆకాశము నీవే, ఉత్తర శిఖరములు నీవే. ప్రజలు నీవాకే సౌర్యములు నీవే. సృష్టి పిత మావెండి బంగారములు నీవే, మాకున్న వరములు నీవే. మావెండి బంగారములు నీవే, మాకున్న వరములు నీవే. మాగేహములు మాగేహములు మా జీవితము నీవే. సృష్టి పిత సర్వత సమర్పితో సర్వస్వము. వెలలేని గాలి వెలుతురులో విలువైన పాడి పైరులో. వెలలేని గాలి వెలుతురులో విలువైన పాడి మృదంబోలైన దీనెనలో నీ కరుణావశములో. సృష్టి పిత సర్వత సమర్పితో పరిశుద్ధ రంగపు పలుకులు పరలోకమేని
प्रभु येसुनी मातरु मावेल्गो मातरु सृष्टि पिता सर्वोन्नता मादंतनी मानेमा माराजुवैया यहोवा मादंतनी मानेमा माराजुवैया यहोवा मादानु माब्रादुकु माया वादासिनी सृष्टि पिता सर्वोन्नता समर्पितो सर्वस्वम् मेमिच्చుకోన్ కృపటిని ఏ ప్రేమనికు సాటిదే మెమిచ్చుకోన్ కృపటిని ఏ ప్రేమనికు సాటిదే మోక్షనాదా యేసు ప్రభు అంగీకరించు విభో సృష్టి పితా సర్వోన్నత సమర్పితో తండ్రి కుమార శుద్ధాత్ముడా ప్రియేక దేవ స్తోత్రము తండ్రి శుద్ధాత్ముడా ప్రియేక దేవ స్తోత్రము దాత నీవే నేత నీవే దేవాది దేవుడవే సృష్టి పితా సర్వోన్నత సమర్పితో నీకిచ్చు అర్పణలు నీవే నాకే ఆకున్నా మాకున్నా సకలాసు మా ప్రభువాయ నీవే కదా నీకిచ్చు అర్పణలు నీవే కొను నీకొను ప్రార్థన కృపగల తండ్రి ప్రేమగల దేవా నీ ఘనమైన నామమును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్ర ప్రియ ప్రభువా నీ పాద సన్నిధిలో ఈ రీతిగా మేము ఓ ప్రభువా కూడుకొని మేము స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్ర ప్రియ ప్రభువా ఈ ఆత్మ బలము చేత నడిపించాలి మేము నాయన మేలు చేయువారముగా నీ నామములో లోకమునకు మాదిరికరమైన ఓ ప్రభువా వెండి బంగారముల కంటే విలువ కలిగిన విశ్వాస జీవితాలతో కొనసాగునట్లు కృపగా ఇచ్చామని ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభువా మీకే వందనములు స్తుతులు స్తోత్ర. ఓ ప్రభువా చేరుతున్న సంఘమును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ సన్నిధిలో ప్రభువా విడుదల చేసేటువంటి ప్రార్థనలు వాగ్దాలు నిర్వహించాలి.
బిడ్డల ఉద్యోగాలలో, వ్యాపారాలలో, కలిగి ఉన్న వృత్తులలో, వ్యవసాయం సమస్తంలో తోడుకున్నాయి. అనేకమైన మేరకు ఆయన బిడ్డలు నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ దేవ సత్య సంపూర్ణ ఏ కుటుంబంలో ఆయన ప్రభా సమస్యలు ఉన్నావో, క్షోభం ఉన్నావో, ఏ కుటుంబంలోనైతే శాంతి సమాధానం కలవే అటు కుటుంబములకు నాన్న మీ శాంతిని, మీ సమాధానం అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రభువా తండ్రి అనారోగ్యము, అస్వస్థత ఉన్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కావలసిన సంపూర్ణమైన భావం, స్వస్థత మీరు అనుగ్రహించాలి. ఓ ప్రభా సుందరగా సహోదరులు బట్టి ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా తండ్రి నీ కుమార్తె మెడికల్ కేర్లో ఉండగా ప్రభువా ఇదిగో తండ్రి పుట్టండి, సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో నాయన అనారోగ్యం నుండి విడుదల నీ కుమారునికి అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య పుణ్య నామంలో స్వస్థపరచబడ్డారు. సాక్షంగా ఓ ప్రభా కుటుంబం నుండి ఉన్నందుకు ఇచ్చారు. ఇదిగో తండ్రి నాయన చదువుతున్న విద్యార్థులకు కావాల్సిన జ్ఞానం, తెలివి కానివ్వండి, మంచి మార్క్స్ బిడ్డలకి ఇవ్వమని ప్రార్థన చేయించున్నాము. స్తోత్ర ప్రభువానికి వందనములు, స్తోత్ర. సంతానంతో ఎదురు బిడ్డలకు సంతానం అనుగ్రహించారు. ఓ ప్రభు వివాహంతో సిద్ధపరిచిన బిడ్డలని సిద్ధి ఓ ప్రభు గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యంలో ప్రస్తుత సమయం తీసుకుని ప్రస్తుతమేవాడు. ఓ ప్రభు సంటి బిడ్డలు వాళ్ళతో దీవించండి, వృద్ధులకు రక్ష కాపాడు. ఓ ప్రభు సండే స్కూల్ మినిస్ట్రీని బట్టి, ఉమెన్ సమాజ ఆరాధన బట్టి స్తోత్ర. ఓ ప్రభు మా సంఘంలో జరిగే ప్రతి పరిచర్యతో మీరు మహింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం నీ సన్నిధిలో నా చక్కగా అమర్చబడి వృద్ధి చెందినట్లు కృప దయచేయ్యా. బిడ్డలు కృపని సన్నిధి తీసుకుని వచ్చిన ప్రతి కాములను ఆశీర్వదించాలి. రేపు ప్రభావ మా సంఘం యొక్క సరిహద్దులను విశాలపరచండి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం తనని దీవించి ఆశీర్వదించి మహిమపరమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా వేగంగా దీకరిస్తున్న తొందర వారి యొక్క నాన్న బల్లో మీరు వారి పరిచర్యలు తోడుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభా ఇదిగో తండ్రి నీ ప్రియ బిడ్డలు నీ సన్నిధిలో సమర్పించిన ప్రతి కాపును బట్టి వదన ఆకాశపు వాక్కునటువంటి విస్తారాన్ని బిడ్డలకు బిడ్డలు దయచేయండి. పెన్షనర్స్గా ఉండి పెన్షన్స్లో ఉన్న బిడ్డలు ప్రభా శుభాలను ఆశీర్వదించారు. తద్వారా ఆ ప్రభా కుటుంబాలకు వారి బిడ్డల యొక్క కుటుంబాలు దాని సన్నిధిలో నిత్యం దీవించబడి వదిలేకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ బలలో పాల్గొని మొదలుచున్న మా ఆత్మలను, మా దేహంలో మీరు శుద్ధించే ఓ ప్రభు చేరి వచ్చిన బిడ్డలైనా ప్రతి వారిని పేర్పించుకున్నాను మీరు దీవించారు. ప్రభు ఇదిగో తండ్రి ఈ విశ్రాంతిని దీనితో నా బిడ్డలు నీతి నడిపించి మహిమపరమని మీకే మహిమ, ఘనత, ప్రభావం పలహారం తీసుకుని వచ్చిన కుటుంబంలో మీరు ఆశీర్వదించారు. మీ కొట్లో వర్ధించేయాలి. సమస్తం మీరే మహిమపరమని మా ప్రభుత్వ వర్షముడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమె పరలోకమున మా తండ్రి మీ నామమున పరిశుద్ధ మీ రాజ్యం మీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు మొన్న వాళ్ళ ప్రార్థన చేసిన క్షీణించిన ప్రకారం రాజ్యం శక్తిమైన ఆమె కూర్చోండి. అని దేవుని నామానికి వందనాలు. మరి రేపు 2వ శనివారం ఉపవాస ప్రార్థన మరి మా ఇంట్లో పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. మరి స్త్రీలందరూ తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనకి రెడ్డిపాలెం, మా ఇంట్లో రెడ్డిపాలెం అందరూ తప్పనిసరిగా రావాలి. అమ్మ దూరమా త్వరగానే అనుకోవద్దు. ఎందుకంటే మీరు కూడా ఒకసారి చూడండి మా లైన్ ఎలా ఉంటుందో. దయచేసి స్త్రీలందరూ తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనకి రెడ్డిపాలెం మా ఇంటికి రావాలని చెప్పేసి ప్రేమపూర్వకంగా స్త్రీలందరినీ కూడా ఆహ్వానిస్తారు. థ్యాంక్ యూ.
మీ అందరికీ ఏకరంగా రావడం ఇచ్చారు, సంతోషం. మరి తాతయ్య గారికి లేదు, భోజనానికి కదా సంతోషం. ఈ అనౌన్స్మెంట్స్ ఏనండి. గత ఆదివారం తారీఖులు 23,080 రూపాయలు, 23,080 రూపాయలు. సాయంత్రం 4 గంటలకి సండే స్కూల్ ఉంది. తర్వాత సండే స్కూల్ బిడ్డలు సిద్ధపడి రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు స్త్రీల సమాజం కూడిక జరుగుతూ ఉంది. కనుక స్త్రీలు ఆ కూడికలో పాల్గొనవలసిందిగా మరి మీకు మనం చేస్తూ ఉన్నాం. అలాగే 2వ శనివారం స్త్రీల ఉపవాస కూడిక, మరి 2వ శనివారం ఉపవాస కూడికను మీరు అనుసరించవలసి కూర్చున్నా. అలాగే ఈరోజు సంస్కారం కీర్తి చేసిన శ్రీ దార నీలమ్మ గారి జ్ఞాపకార్థమై వారి కుమార్తె కోరపాటి ప్రకాశం గారు మరియు అల్లుడు కోరపాటి దాస్ ప్రకాష్ గారు మరి సంస్కారాన్ని రొట్టె ద్రాక్షరసాన్ని వారి కుటుంబం నుండి అందించడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి కీర్తి చేసులు శ్రీమతి బుర్రా అంజమ్మ గారు 4/2/2011 సంవత్సరం వారు ఉన్నారు. వారి జ్ఞాపకార్థంగా మరి 13వ జ్ఞాపకార్థంగా ఈరోజు మరి పలహారం తీసుకురావడం జరిగింది. మరి డాక్టర్ కీర్తిశేషులు బుర్రా వీరరావు గారు మరి వారి బిడ్డలు కుమార్తెలు 3, కుమార్తెలు 2, మనవాళ్ళు వీళ్ళందరూ సహకారంతో మరి పలహారం తీసుకురావడం జరిగింది. మరి కుమారుడు సోమరాజు గారు ముందుకు రండి, మీ ఫ్యామిలీ ముందుకు రండి, ప్రార్థన చేసిన తర్వాత మరి పలహారం అందించబడింది. కనుక ముందుకు వస్తే ప్రార్థన చేస్తాం. దేవ ప్రేమ తండ్రి, నీ ప్రియ కుమారుడు తల్లిని అర్థం చేసుకోవచ్చు. ప్రభు ఆహ్లాదం చేసుకుంటారా నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వదిస్తారు. ప్రియ ప్రభు తల్లి గారు విజయముగా జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభు ఇదిగో తండ్రి మీ ఆశీర్వాదాలు మీ కుటుంబానికి మనకు దయచేయండి. నీ రాకడలో తల్లిని చూస్తామనే విశ్వాసం, తల్లిని చూస్తామనే విశ్వాసం నిరీక్షణతో వీరి అన్నదమ్ములు అక్కచెల్లెలు తన కుటుంబాన్ని మోసంగా విశ్వాస జీవితంలో ముందు కొనసాగినట్లు చేయాలి. ఏ ప్రభావితో తండ్రి పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధులు ఉండేటువంటి స్థలంలో పరదేశంలో ఆత్మవశంగా ఉన్నారన్నటువంటి విశ్వాసంతో బిడ్డలుగా ప్రార్థిస్తున్నా. మీ ప్రభుత్వం మీ కుటుంబాన్ని దయచి పిల్లల బిడ్డల యొక్క చదువులు, ఈ బిడ్డల యొక్క ఉద్యోగాలు సమస్తము మహిమానంత ప్రభావం ప్రభుత్వంగా తీసుకుని వచ్చే పలహారం తండ్రి ఆశీర్వదించు. యేసు నామములో ఈ మనవరానికి వేడుకొని ప్రార్థించున్నాము. తండ్రి మా పరిశుద్ధాత్మను తోడుగా నడిపించింది కనుక సంస్కారం తీసుకొని వచ్చిన కుటుంబం ప్రకాష్ గారి కుటుంబం, దాస్ ప్రకాష్ గారు ప్రార్థన చేస్తాను.
ప్రార్థన ప్రభుత్వ దేవ ప్రేమ తండ్రి దాస్ ప్రకాష్ గారు ప్రార్థిస్తున్నాం. మిసెస్ ప్రకాష్ గారు ప్రభు వారి తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నారు, నా పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రభు పరిశుద్ధ సంస్కారాలను సంఘంలో ఏర్పాటు చేసుకునేలా కుటుంబానికి కావలసిన దీవులను దయచేయాలి. మత కుటుంబంలో దీవులను అనుగ్రహించాలి. వారి దగ్గర కాచి వారు చేసేటువంటి వృద్ధిలో చదువులో సమస్యను కోరుకున్నాను. మీరు ఆశను వృద్ధిని ఆశీర్వదించండి. చేస్తున్నామంలో ఈ మనవులు అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాము. ఆమె తండ్రి మా పరిశుద్ధాత్మను మీ తోడుగా నడిపించి సకల ఆశీర్వాదాలతో మీకు నడిపించుకున్నాను. పాడవాడు పాడవాడి నా మొహం చూస్తారేమో చప్పుడు ఎక్కువ ఎప్పుడు అవకాశం ఇస్తాడా అది కాదు చూడా సంఘంలో పాట అనందులే ఆడదు ఆల్రెడీ లోపల కొట్టుకుంటారు వాళ్ళు పాట అది అనలేదు పాట ఇస్తుంది కోర్సుకుంటుందో ఇంకొక మనం గమనించండి. వర్షాలకి కొంచెం మరి ఇబ్బందులు అతివృష్టి పరిస్థితులు మనం చెప్తాం అయితే డేకర్స్ కనుక వాళ్ళకి కాస్త టైం కుదిరితే మరి కొంచెం నేను మన పేటలో మన ఇల్లు ప్రదర్శిస్తాను ఎలా ఉన్నది అనేది అంటూ మరి నాకు కూడా ఇళ్ళని కూడా తెలియదు కాబట్టి డేకర్ని తీసుకొని ఒకసారి దర్శిస్తా మళ్ళీ ఇంకా మా సంఘానికి వస్తూ ఆగిపోయినటువంటి వారు మా సంఘస్తులు వేరే చర్చస్కి వెళ్ళే వారిని దర్శిద్దాం. మరి వారితో మాట్లాడదాం. మరి మా సంఘాన్ని ప్రదర్శించుకోవాలా ఆ లెక్కలో సహకరించవలసిందిగా ఇది నేను మనం చేస్తాను. సోలిపోవలదు మనస సోలిపోవదు 350 చదువుదాం. సోలిపోవలదు మనస సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతా సోలిపోవలదు మనస సోలిపోవలదు ఇకటును పండు నిన్ను ప్రియుడు నిన్ను చేసిన సంతోషముగా సోలిపోవలదు మనస సోలిపోవలదు శోభనలను జయించిన నీవు జీవ కిరీటము మోయవేనా ఎంత సంతసమో సోలిపోవలదు మనస సోలిపోవలదు నాకు ఇచ్చిన దేవుని నీవు కాడికొనినాడు ఇచ్చినేను ఆత్మ నేను చేర ప్రార్థించు సోలిపోవలదు మనస సోలిపోవలదు
పరిశుద్ధ సంస్కార ఆరాధనలో మనం పాల్గొందాం. 256వ పాట పల్లవి పాడిన తర్వాత దీవిస్తున్నాను. పల్లవి పాడిన తర్వాత దీవిస్తాను. చివరి వచనం పాడిన తర్వాత మనం సంస్కారపు ఆరాధనలో పాల్గొందాం. అందరూ లేచిన పడదాం. మనసాయాత్మ తేజలు అనే కీర్తన. మనసాయాత్మ తేజలు అలంకరించు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మను సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు తన గోబల్లీతను సుజీవని Yesu